topic is experience the cross. సిలువను మనం అనుభవించుట. My brothers and sisters, everyone, those who want to go to heaven, or those who want the forgiveness, those who want real peace in their life, they need to experience the cross. ఎవరైతే నిజమైనటువంటి క్షమాపణ పొందాలనుకుంటున్నారో, సమాధానం పొందాలనుకుంటున్నారో, వారు నిజముగా తమ జీవితంలో సిలువను అనుభవించాలి. What does it mean, experience the cross? సిలువ అనుభవం అనగా ఏమిటి? Jesus Christ died on the cross. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణమును పెట్టారు. What he has done for you and me. నీ కొరకు నా కొరకు ఆయన ఏమి చేశారో, What we will receive when we go and experience the cross. మనము సిలువ అనుభవాన్ని ఎదుర్కొంటే మనం ఏమి పొందుకోగలం? When we look at Jesus Christ. మనం యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు, Jesus on earth and Jesus on the cross, Jesus in the sky is a different meanings. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు పరలోకంలో ఉన్నప్పుడు మూడు విధాలైన అర్థాలు వస్తూ ఉన్నాయి. Jesus Christ in the right side of God on the throne is a different meaning. యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసనుడైనడా, అది ఒక ప్రత్యేకమైనటువంటి అర్థము. So each place wherever Jesus stands there is a meaning. ప్రతి స్థలములో యేసు ప్రభువారు ఎక్కడ నిలుచున్నా అక్కడ ఒక అర్థం ఉంటుంది. He was not accidentally on the cross. ఆయన ప్రమాదవశాత్తు సిలువలోకి వెళ్ళిపోలేదు. Not because of the Roman soldiers. ఏదో రోమా సైనికులు సిలువ వేయటం వల్ల వెళ్ళలేదు. It is the plan of God. అది దేవుని ప్రణాళిక. It was a purpose of God for humanity. మానవాళి ఎడల దేవుని యొక్క ఉద్దేశము, For the redemption of mankind. మానవాళి యొక్క పాప విమోచన కొరకు, To redeem you from all your sins and curses. నీ పాపములన్నిటి నుండి, శాపములన్నిటి నుండి నీకు విడుదల ఇవ్వడానికి. So when you look at to Jesus, నీవు యేసు వైపు చూసినప్పుడు, even these 40 days many people are fasting and remembering the cross. ఈ 40 దినములు కూడా అనేకలు ఉపవాసం ఉండి సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటారు. Not only 40 days, you need to remember every time. కేవలం ఈ 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా మనం సిలువను ధ్యానించాలి. Good that some of you are fasting and praying. Good. మీలో అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు, చాలా మంచిది. Fasting prayer is always good. ఉపవాస ప్రార్థన ఎప్పుడూ మంచిదే. Even in New Testament, Acts chapter 13 verse 1 to 4, many people fasted and prayed even after the ascension of Jesus Christ. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధనలు కూడా అపోస్తల కార్యం 13వ అధ్యాయం మొదటి 4 వచనంలో అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. 1 Corinthians chapter 9:27, Apostle Paul said, after preaching to many, after building many churches, after doing great service for God, if I don't buffet my body, if I don't submit myself to God, I may go away from God. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నేను అనేకులకు సువార్త ప్రకటించి అనేక సంఘములు స్థాపించిన తర్వాత కూడా నన్ను నేను నలగొట్టుకున్న శరీరాన్ని నేను దేవునికి లోపరచకపోతే నేను విశ్వాస భ్రష్టుడినయ్యే ప్రమాదం ఉంది అని అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. It's a chance to become godless people. మరి దేవుని యొక్క భక్తి లేనటువంటి భక్తిహీనులుగా అయిపోయే అవకాశం ఉంది. It's not been how many churches you built, అంటే నీవు ఎన్ని సంఘాలు కట్టేవు అనేది ప్రాముఖ్యం కాదు. how many people you saved, ఎంతమందిని రక్షించావు అని గాని, how many people you brought to the knowledge of Christ. ఎంతమందిని క్రీస్తు యొక్క రక్షణలోకి నడిపించావు. But how are you living for Christ? That's more important. అయితే వాటన్నిటికంటే నీవు క్రీస్తు కొరకు నీవు ఎలా జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Every day in our life we need to submit our physical body, mind, spirit to God. ప్రతి దినము మన జీవితంలో ఈ యొక్క శరీరమును, మన మనస్సును, మన యొక్క ఆత్మను దేవునికి మనం సమర్పించుకోవాలి. Every time your flesh wants to run away from God. ప్రతిసారి కూడా నీ శరీరము దేవునికి దూరంగా పరిగెత్తమంటుంది. The carnal nature of the mankind wants to run away from God's presence. ఈ మానవ శరీర స్వభావం ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధి నుండి దూరంగా పరిగెత్తమంటుంది. Once run away, then again you will cry. ఒకసారి దేవునికి దూరంగా వెళితే మరలా అక్కడ నీవు ఏడుస్తావు. You cannot tolerate a peacelessness. నీవు ఆ యొక్క సమాధానం లేకుండా దాన్ని భరించలేనటువంటి పరిస్థితి. That is why we need to train up our body, and sometimes fasting prayer is very good. It's a good medicine for spiritual life. అందుకే మన శరీరానికి ఆ విధంగా తర్ఫీదు నలగొడుతూ ఉపవాస ప్రార్థన అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనది. Moses fasted and prayed 40 days and nights. మోషే కూడా 40 పగలు రాత్రులు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. Even our Lord Jesus Christ fasted and prayed. Luke chapter 4 and Matthew chapter 4. లూకా సువార్త 4లోను మత్తయి 4వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 40 దినములు ఉపవాసం ఉన్నారు. And Elijah walked for a day and night, 40 days and night. 1 Kings chapter 19. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా కూడా 40 దినములు పగలు రాత్రులు కూడా దూర ప్రయాణం చేస్తూ ప్రయాణంలో ఉన్నాడు. 1 Kings chapter 17 also. మొదటి రాజులు 17వ అధ్యాయం కూడా. In Noah's time 40 days and night there was a rain.
నోవాహు దినములలో 40 పగళ్ళు రాత్రులు కూడా వర్షము కురుస్తూ ఉంది. Genesis chapter 7 to chapter 11. ఆదికాండం 7వ అధ్యాయం మొదలు 11వ అధ్యాయం వరకు There was a 40 days and nights there was a rain. 40 పగళ్ళు రాత్రులు కూడా వర్షం కురుస్తూనే ఉంది. The 40 many times it was mentioned in the Bible. బైబిల్లో 40 అనేక సందర్భాల్లో అది రాయబడుతూ ఉంది. In Nineveh time God said within the 40 days I'm going to destroy the city. నినెవె పట్టణమును కూడా 40 దినములలోగా నేను దానిని పట్టణాన్ని నాశనం చేయబోతున్నానని దేవుడు హెచ్చరించారు. So in Elijah's life there was a 40 days. ఏలియా జీవితంలో కూడా 40 దినాలు ఉంది. Noah time there was a 40 days time of trouble. నోవహు సమయంలో కూడా 40 దినాలు వారు ఇబ్బందులు జలప్రళయంలో ఉన్నారు. Goliath came under troubled Israelites and grieving them and speaking against the God's children 40 days and night. గొలియాతు కూడా దేవుని బిడ్డలకు విరోధంగా వచ్చి దేవుని బిడ్డలకు విరోధంగా దూషిస్తూ 40 పగళ్ళు రాత్రులు వారిని శాసిస్తూ ఉన్నాడు. Once the 40 days are over, the Goliath was destroyed. 40 దినములు ముగియగానే గొలియాతు నాశనం చేయబడ్డాడు. 40 days were over, the rain, heavy flood was stopped. 40 దినములు ముగియగానే ఆ తీవ్రమైనటువంటి జల ప్రళయం వర్షము కూడా తగ్గిపోయింది. After the 40 days, the Elijah journey was stopped. 40 దినముల తర్వాత ఏలియా ప్రయాణం ముగించాడు. After the 40 days, Nineveh was got saved. 40 దినముల తర్వాత నినెవె పట్టణం రక్షింపబడింది. After 40 days of Jesus Christ fasting prayer, he started doing ministry. యేసు ప్రభువారు కూడా 40 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత తన పరిచర్య ప్రారంభించారు. After 40 days and nights when he fasted Moses Mount Sinai and he got the tablets of 10 commandments. మోషే సీనాయి పర్వతం పైన 40 పగలు రాత్రులు ఉపవాసం అనంతరం ఆ 10 ఆజ్ఞలతో ఉన్నటువంటి రాతి పలకలు పొందుకుని ఉన్నాడు. There was always a result after 40 days. ఈ 40 దినముల తర్వాత ఒక ఫలితం అనేది ప్రతిసారి వచ్చింది. So don't do it 40 days fasting as a ritual. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ఏదో ఒక ఆచారం లాగా చేయొద్దు. Don't do it as a religious ritual things. ఇది ఏదో మతాచారం కింద మీరు దాన్ని చేయొద్దు. The 40 days if you do it God will be well pleased. No, that's not like that. ఆ విధంగా 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దేవుడికి ఎంతో సంతోషం ఇష్టం కలుగుతుందని అనుకుని చేయొద్దు. If anybody is fasting, he is fasting and praying for the glory of God. ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే వారు దేవుని మహిమార్థమై ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. If anybody is eating and glorifying God, he is eating and glorifying God. ఎవరైనా ఒకవేళ భోజనము చేసినను భోజనము చేస్తూ వారు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. So what does it mean? దాని అర్థం ఏమిటి? Whether we are fasting or not fasting, we should live in faith, walk with God and put ourselves in the God's way. మీరు ఉపవాసమునను లేక భోజనము చేసినను మనల్ని మనము నిగ్రహించుకొని అదుపు చేసి దేవుని మార్గంలో నడుస్తూ దేవునికి మనం లోబడి ఉండడం ప్రాముఖ్యం. So many people are there speaking about the blood of Jesus in the 40 days, the cross of Jesus. ఈ 40 దినముల్లో కూడా అనేకులు యేసు రక్తాన్ని ధ్యానిస్తూ యేసు సిలువను ధ్యానిస్తూ ఉంటారు. That is also important. అది కూడా ప్రాముఖ్యమే. 1 Corinthians chapter 11 verse 24 to 28, Apostle Paul said he saw the revealed vision in the day of the Lord's table when Jesus Christ gave his flesh and blood to his disciples. He said one word: whoever participate in communion, they should remember, do this in remembrance of me, he said. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 24 నుండి 28 వరకు చదివినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ ప్రభు రాత్రి భోజనం గురించి అపోస్తలుడైన పౌలు ఒక ప్రత్యక్షత పొందుకొని దీనిని చేయువాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా చేయుడి అనేటువంటి చక్కని మాటను అక్కడ చెప్పారు. Some people just don't need to remember cross. Who said that? The Bible says to remember what Jesus did on the cross. కొంతమంది సిలువను జ్ఞాపకం చేసుకోకలేదు అంటారు, కానీ బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభువు వారు సిలువలో చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Not the empty cross, but we are remembering the Jesus on the cross. అయితే ఏదో వట్టి సిలువనే మనము జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువాన్ని మనం జ్ఞాపకం So చేసుకుంటున్నాం. what does it mean experience the cross? మరి సిలువ అనుభవం అంటే దాని అర్థం ఏమిటి? So when you come to Jesus, నీవు యేసు వద్దకు వచ్చినప్పుడు you know that you have sins, you have a curse upon your life, but now when you look unto Jesus, Jesus was sinless, curseless, he was a holy God, no mistake in him, but he was hanging for you on the cross. నీవు యేసు ప్రభువారి వద్దకు వచ్చినప్పుడు నీవు పాపములు శాపములు నీ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారు పాపము లేనివాడు శాపము లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు అయినప్పటికీ ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. Now you have sin on your shoulder, కానీ నీ భుజముల మీద నీవు పాపము మోస్తూ you ఉన్నావు. have done some iniquities in your life, నీ జీవితంలో కొన్ని అతిక్రమాలు చేసి ఉన్నావు, or transgressions in your life, నీ జీవితంలో కొన్ని దోషములు చేసి ఉండొచ్చు, disobedient life, నీవు అవిధేయత జీవితం ఉండొచ్చు, speaking against your parents, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా speaking మాట్లాడడం, against the elders. పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడడం, Because of that you got curses. దాన్ని బట్టి నువ్వు కొన్ని శాపాలు పొందుకున్నావు. Your tongue is like a fire.
నీ నాలుక ఎలాంటిది? అగ్ని వంటిది. It's like a fire. అది ఆ మంట లాంటిది. Whenever you speak wrong things about somebody, you are getting curses upon your head. నీవు ఇతరుల గురించి ఏ చెడ్డ మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నీ తల మీదకి శాపం తెచ్చుకుంటున్నావు. Many people think that tongue is mine, I can speak whatever I like. అనేకులు అనుకుంటారు నాలుక నాదే కదా, నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానని. And do you think that the stove is mine, fire is mine, I can also sit on it? చూడండి, మీరు ఇలాగ అనుకుంటారా? పొయ్యి నాదే కదా, మంట నాదే కదా, నేను పొయ్యి మీద కూర్చుంటాను అని ఎప్పుడైనా అనుకుంటారా? కూర్చోకూడదా మరి? మంట నాదేనని దాని మీద కూర్చోము, దాని మీద చేతులు పెట్టాము. పెడితే ఏం జరుగుతుందో కూడా మనకి, పాటలు రాని వాళ్ళు పాటలు పాడతారు, సంగీతం రాని వారు సంగీతం చేస్తారు, వాయిద్యాలు వాయిస్తారు, ఆ చెయ్యి అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బాధ. నిప్పు నీదైనా దాన్ని జాగ్రత్తగా వాడతావు. ఆ ఫైర్, ఆ స్టవ్ నీదైనప్పటికీ దాన్ని దేనికి వాడాలో దానికే వాడతావు, అనవసరంగా వాడవు. నేలకు కూడా అగ్ని లాంటిదే, దాన్ని దేనికి వాడాలో దానికే వాడాలి. మంటను వంటకు వాడితే మంచిది, మంటను అనవసరంగా వాడితే ఒంటికే కాదు ఇంటికే నష్టం. కనుక మంటను జాగ్రత్తగా వాడినప్పుడు వంట అవుతుంది. మంటను అయోమయంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాడినప్పుడు ఇల్లు కాలిపోతుంది. దేవుని బిడ్డలారా, కనుక మన యొక్క నాలుక మందేనని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా దాన్ని ఒక పద్ధతిలో అవసరానికి మనం వాడుకుంటూ ఉంటే ఆశీర్వాదం. నాలుకను మనం జారటం వల్ల అగ్ని అట, అది ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద కొడనైనా కాల్చివేస్తుంది కదా, అలాగే మనిషి యొక్క నోటి మాట వల్ల పెద్ద పర్వతాలే కాలిపోయేంతగా అగ్ని పుట్టించవచ్చు. కనుక మన నాలుకను ఎంత స్వాధీనం చేసుకుంటే అంత మంచిదన్నాడు. Now here, whatever we are speaking, whatever we are looking unto this world, anything that is against God, without our knowledge, we are inviting sin into our body. మనము ఏమి మాట్లాడినా, దేవునికి విరోధంగా ఏం మాట్లాడిన, లోకంలో ఏమి చూసినను మనకు తెలియకుండానే మన జీవితంలోనికి పాపమును ఆహ్వానిస్తూ ఉన్నాం. Because of jealousy, అది అసూయ చేత కావచ్చు, envy, స్వార్థము చేత. a lot of things are going on in the man's life. మానవ జీవితంలో ఎన్నో విధాలుగా జరుగుతూ ఉంటాయి. But this all brings sins upon your shoulder. ఇవన్నీ కూడా పాపముని నీ భుజం మీదకి తీసుకొస్తున్నాయి. It's a heavy, heavy burden upon your head. ఇది నీ యొక్క భుజం పైన ఎంతో పాప భారంగా ఉంది. How to get rid of this sin? ఈ పాపముని ఎలా తీసివేసుకోవాలి? How to come out of that? ఈ పాపములను ఎలా బయటకు రావాలి? If you want to come out of that, you need to experience the cross. నీవు దాని నుండి బయటికి రావాలంటే నీవు సిలువ అనుభవాన్ని కలిగి ఉండాలి. On the cross, Jesus died for you and me. సిలువ పైన యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టారు. So when you trust in Jesus and pray, Lord, remove all my sins, you know that there is an arrow mark. The sins are going from his head to the Jesus Christ, immediately transformed. Otherwise we can say it shifted one place to other place. నీవు యేసు ప్రభువారికి ప్రార్థించి, ప్రభువా నా పాపములన్నిటిని క్షమించుమని చెప్పగానే మీరు స్క్రీన్ లో చూస్తున్నటువంటి రీతిగా నీ భుజం పైనటువంటి పాప భారం అంతా కూడా యేసు ప్రభువారి భుజం మీదకి అది వెళ్ళిపోతుంది. స్థాన భ్రంశం అంటే మన మీద ఉండాల్సినవన్నీ ఎవరి మీదకి వెళ్ళిపోతున్నాయి? యేసయ్య మీద ఉన్న ఆశీర్వాదాలు, దీవెన, ఆరోగ్యం అంతా మన మీదకి, మన మీద ఉన్నటువంటి శాపము, పాపము, రోగాలు, బాధలు ఆయన మీదకి. ఆయనలో ఉన్న మంచి, పరిశుద్ధత, నీతి, భక్తి నీలోనికి, నీలో ఉన్న భక్తిహీనత, మూర్ఖత, అసూయ, క్రోధము, మత్సరము, పాపము, ద్వేషము, శాపము ఇవన్నీ కూడా యేసు మీదకి వెళ్ళి యేసులో ఉన్న మంచి, పరిశుద్ధత, నీతినంతా నీ సొంతం చేసుకుంటున్నావు. ఇది జరిగినప్పుడు నిజంగా నువ్వు క్రీస్తును అనుభవించినట్లు, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ జీసస్ ఆన్ ది క్రాస్. సిలువ పైన యేసు ప్రభువారిని అనుభవిస్తూ ఉన్నావు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, experience the cross, it has some meaning. Let me explain you that. సిలువ అనుభవమునకు కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు ఏమిటో ఇప్పుడు మనం విందాం. CROSS. సిలువ అంటే ఇంగ్లీష్ లో క్రాస్ అనగా CROSS అని అర్థం వస్తుంది. C stands for cleansing. 1 John chapter 1 verse 7. The blood of Jesus Christ cleanseth us from all sins. సి అనగా శుద్ధి చేయటానగా 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా కడిగి వేస్తుంది. Revelation 1:5. ప్రకటన 1:5. Revelation 7 verse 14 to 16. ప్రకటన 7:14 నుండి 16. Revelation chapter 22 verse 17. ప్రకటన 22:17. Revelation chapter 22 verse 14 and 15. ప్రకటన 22:14-15. 1 John chapter 1 verse 9. 1 యోహాను 1:9. And 1 Corinthians chapter 15 verse 3. 1 కొరింథీ 15:3. 2 Corinthians chapter 5 verse 21. 2 కొరింథీ 5:21. The blood of Jesus cleanses us from all sin. యేసు రక్తము మన పాపములన్నిటిని కడిగివేయును. So CROSS cross, the C stands for cleansing.
సిలువ అనే CROSS అనే పదంలో సి అనగా నిన్ను శుద్ధి చేయుటకు అది నిలబడి ఉంది. R stands for redemption. ఆర్ అనగా అది నీకు విమోచన కలిగిస్తుంది. Ephesians chapter 1 verse 7. ఎఫెసీ 1:7 By the blood of Jesus we are redeemed from all sins, from all curses. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి మనం విమోచింపబడుతున్నాం. The O stands for overcoming. ఓ అనగా జయించుటకు సాదృశ్యంగా ఉంది. Revelation chapter 12 verse 10 and 11, when you come to Jesus through the blood of Jesus Christ, through the word of witness, you overcome Satan, the enemy which is standing against you. ప్రకటన గ్రంథం 12:10-11 వచనాల్లో యేసు రక్తము ద్వారాను నీ ఇచ్చిన సాక్ష్యము ద్వారాను సాతాను యొక్క శక్తిని ఎదురుగా ఉన్న సాతానుని అపవాదిని జయిస్తున్నావు. Now the overcoming power is there in the cross of Jesus. యేసు సిలువలో జయించే శక్తి ఉంది. Then you may say that Jesus died on the cross, how can we overcome? యేసు ప్రభువారు సిలువలో చనిపోయారు కదండి, మనం ఎలా జయించగలం అంటారేమో. You are looking at Jesus on the cross in a natural way, you will feel like that. If you look into the spiritual way, you understand the meaning and revelation why Jesus died on the cross. నీవు ప్రకృతి పరంగా అనగా శరీరానుసారంగా యేసు ప్రభువారిని సిలువలో చూసినట్లయితే ఆయన చనిపోయినట్లుగానే చూడగలవు, కానీ ఆత్మీయ రీతిలో నువ్వు చూసినట్లయితే యేసు ప్రభువారు సిలువలో జయించిన ఆ జయాన్ని నువ్వు చూడగలుగుతావు. Great meaning in that. దాంట్లో గొప్ప అర్థం ఉంది. He did not fail, but he overcome Satan and demons and evil spirits. He has done a great thing on the cross. ఆయన సిలువలో ఓటమి చెందలేదు, కానీ ఆయన సిలువలో గొప్ప జయమును పొంది సాతానును పాపమును శాపమును అన్నిటిని కూడా మానవాళందరినీ కూడా పాపము నుండి విడుదల చేయడానికి సాతానును ఆయన జయించి ఉన్నారు. S stands for sonship. Galatians chapter 4 verse 4 to 7. ఎస్ అనగా గలతీయులు 4:4-7 ప్రకారం కుమారత్వమునకు పుత్రత్వానికి సాదృశ్యంగా ఉంది. Again the S stands for salvation. మరలా ఎస్ అనగా రక్షణకు సాదృశ్యంగా ఉంది. 1 Thessalonians chapter 5 verse 9 to 11. మొదటి తెస్సలోనిక 5:9-11. The meaning of the cross, first C stands for cleansing. సి అనగా శుద్ధి చేయుటకు, మనల్ని శుద్ధులుగా చేయును. R stands for redemption. విమోచనమునకు సాదృశ్యం. O stands for overcoming. ఓ అనగా జయించు శక్తి. S stands for sonship. You will become a son of God, child of God. You will be like a daughter of God. ఎస్ అనగా నీవు కుమారుడిగా కుమార్తెగా దేవునికి పుత్రులముగా మన కుమారత్వాన్ని పొందుతూ ఉన్నాం. The last S says about the salvation, that you got the salvation and God has saved you from hell, from presence of sin, from Satan. Forever you are saved. మరలా ఎస్ అనగా రక్షణ, పాపము నుండి శాపము నుండి నరకము నుండి సాతాను యొక్క బంధకము నుండి కూడా మనం రక్షింపబడుతూ ఉన్నాం. What kind of power we receive it through Jesus Christ? Let me tell you about that. యేసు క్రీస్తు వారి ద్వారా ఏ విధమైనటువంటి శక్తిని మనం పొందుకుంటున్నామో ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. The first one, the power over sin through the blood of Jesus. యేసు రక్తము ద్వారా పాపము జయించే శక్తి. Through the blood of Jesus you can overcome sin. How can you overcome sin? Because Jesus is sinless person. ఆయన పాపము లేనివాడు, పవిత్రత కలిగినవాడు, పరిశుద్ధుడు, నిర్మలుడు. ఆయనలో ఏ పాపము లేదు కనుక పాపము లేని యేసు రక్తము నీ మీదకి వస్తే నీవు కూడా పాపాన్ని జయించగలవు. యేసు రక్తంలో పవర్ ఉంది కాబట్టి ఎంతోమంది తాగుబోతులు ఇప్పుడు తాగడం మానివేశారు, తిరుగుబోతులు తిరగడం మానివేశారు. క్లబ్బులు పబ్బులు ఉదయం లెగిస్తే పరుగులు తీసేవారు వాటిని అసహించుకుంటున్నారు. జీవితానికి ఎంత విడుదల వచ్చింది, ఎంత మార్పు వచ్చింది అంటే పాపమును జయించే శక్తి యేసు రక్తము మనకిస్తున్నారు. If anybody experienced the cross of Jesus, ఎవరైతే యేసు ప్రభువారి యొక్క సిలువను అనుభవం పొందుకుంటారో they shall overcome sin. పాపమును వారు జయించగలరు. They'll overcome every weakness. ప్రతి బలహీనతను వారు జయించగలరు. They'll have power over fear. భయం పైన జయం పొందుతారు. Power over shame. అవమానం పైన శక్తి. Power over despair. నిరాశ పైన శక్తి. Power over lust. ఆ మోహము పైన శక్తి. Power over greed. ధనాపేక్ష దురాశ పైన శక్తి. Power over pride. గర్వం పైన శక్తి. God will give you power over doubt. నీకు నా అనుమానము కూడా పైన కూడా శక్తిని దేవుడు Power over guilt. నీకు నా అపరాధ భావం పైన దేవుడు Power over jealousy. అసూయ పైన దేవుడు శక్తిని How ఇస్తాడు. many would like to experience the cross of Jesus Christ? ఎంతమంది అటువంటి యేసు ప్రభువారి సిలువ అనుభవాన్ని పొందాలని కోరుతున్నారు? Shall we pray now? ప్రార్థన చేద్దామా? Father, I
తండ్రి. want to experience the cross of Jesus. తండ్రి అటువంటి యేసు శిలువ అనుభవాన్ని నేను పొందుకోవాలి. Let me not afraid of anything. నేను ఇక దేనికి భయపడకుండా సహాయం చేయండి. Give me power over fear. భయము పైన జయము నాకు దయచేయండి. You took away all my weaknesses on the cross. నా బలహీనతలన్నీ సిలువలో మీరు భరించి ఉన్నారు. Yeah, you took away all my sins on the cross. సిలువలో మా బలహీనతలన్నీ నీవు సహించి ఉన్నావు తండ్రి. Thank you, Father. తండ్రి నీకు స్తోత్రం. Thank you, Jesus. యేసు నీకు స్తోత్రం. I want to come closer to the cross of Jesus. నేను యేసు శిలువ చెంతకు సమీపముగా చేరాలని I want కోరుతున్నాను. to experience the love of God in my family. నా కుటుంబములో దేవుని ప్రేమను అనుభవించాలని God, కోరుతున్నాను. my children. నా బిడ్డల పైన దేవుని ప్రేమ. The cross is in front of me. సిలువ నా ముందు ఉన్నది. The world is behind me. లోకము నా వెనుక ఉంది. I'll follow only Jesus. నేను యేసునే వెంబడిస్తాను. I sprinkle the blood of Jesus upon every young man and young woman. ప్రతి యవనస్తుడు యవనస్తురాలపైన యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. Cleanse them with your blood. నీ రక్తముతో శుద్ధులుగా చేయండి. Give them power over sin. పాపము పైన శక్తిని దయచేయండి. Power over every weakness. ప్రతి బలహీనత పైన శక్తి. Make them powerful people. వారిని బలవంతులుగా చేయండి. The power of God is working in you right now. దేవుని శక్తి నీలో కార్యము చేస్తుంది ఇప్పుడే. Right now the Spirit of God is working upon you. ఇప్పుడే దేవుని యొక్క ఆత్మ నీలో కార్యం చేస్తుంది. Receive Him. పొందుకో. బ్రదర్, దేవుని ఆత్మ నీ పైన పనిచేస్తుంది. స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ప్రభువా, నీ ఆత్మ నా మీద పంపిస్తున్నందుకు స్తోత్రం. దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తే వారి జీవితాల్లో నూతన కార్యాలు జరగబోతున్నాయి. అయ్యా, నీ సిలువ రక్తం నేను అనుభవిస్తున్నాను ప్రభువా. నీ సిలువలో నా శక్తిని అనుభవిస్తున్నాను ప్రభువా. నీ రక్తం ద్వారా నేను జయించగలుగుతాను. నా బలహీనతలను జయిస్తాను, నా రోగాలను జయిస్తాను, వ్యాధులను జయిస్తాను, సమస్యలను జయిస్తాను ప్రభువా. యేసు, నీ సిలువలో మీరు కార్చిన రక్తం నా కోసమే కార్చావు. నా కోసమే కాదు. నా విడుదల కోసం, నా విడుదల కోసం. నా బలహీనతలు తీసివేయడానికి, బలహీనతలు తీసివేయడానికి, నన్ను ధైర్యవంతులుగా చేయటం, నన్ను ధైర్యవంతుడిగా నీ చేయడానికి, చిత్తం చేసేలా పరిశుద్ధునిగా, పవిత్రురాలుగా, నీ కృప పొందిన వ్యక్తిగా, నీ బిడ్డగా జీవించే శక్తి నాకు ఇవ్వాలని రక్తము కార్చావు తండ్రి. నీ శిలువ రక్తమును, నీ శిలువ యాగమును నా అనుభవంలోకి తీసుకొచ్చి నా సమస్తము నీపైకి, నీ సమస్తము నాపైకి ఇస్తున్నందుకు వేలాది స్తోత్రాలు ప్రభువా. యేసు నామములో అడుగుచున్నా మా తండ్రి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు PJ స్టీఫెన్ పాల్ అను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.